కోనసీమ జిల్లాకు చెందిన నర్సిపూడి గ్రామ నివాసి వ్యవసాయ కార్మికుడు గుత్తుల రామకుమారుడు కార్తికేయకు బోన్ మ్యారో ఆపరేషన్ నిమిత్తం కాకినాడ ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ ఆర్థిక సహకారానికి ముందుకొచ్చింది. బుధవారం స్థానిక ఎద్దునగర్లో ఉపాధ్యాయులు సునంద స్వగృహంలో 30,000 రూపాయల చెక్కును వ్యవసాయ శాఖ కాకినాడ రూరల్ అధికారి చీకట్ల సత్యనారాయణ, డీజీపీ కార్యాలయం మంగళగిరి సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ సాదిక్లు కలిసి కుటుంబానికి చెక్కును అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 8వ క్లాస్ చదువుతున్న కార్తికేయ త్వరలో కోలుకుని ఆనందకర జీవితాన్ని కొనసాగించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించామన్నారు. సంఘ సభ్యులందరూ కలిసి మొత్తాన్ని సేకరించామని చెప్పారు. కార్యక్రమంలో ఆసరా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అలీం, ఎస్కే వలీ బాషా, అజహర్, మొహమ్మద్ జిలానీ, మొహమ్మద్ సందాని, ఏవి ప్రసాద్, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ సుల్తాన్, రహమానీ, డాక్టర్ బాబు, నదీం పలువురు పాల్గొన్నారు. ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి ఇప్పుడు కార్తికేయ అనే అబ్బాయి నర్సిపూడి కోనసీమ జిల్లా బోన్ మ్యారో క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. దీనికి ట్రీట్మెంట్ నిమిత్తం దగ్గర సుమారుగా 35 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పారు. మన గవర్నమెంట్ ద్వారా కొంత సహాయం అదే కొంతమంది దాతలు కూడా ఇవ్వడం జరిగింది. మా ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇది కొంచెం ఖర్చుల నిమిత్తం ఒక 30,000 వరకు కూడా మా ఉద్యోగస్తులందరూ కూడా పోగేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఈ అబ్బాయి మనకు సంబంధించి ఈ క్యాన్సర్ సంబంధించి బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి దీనికి ఇచ్చిన మా 30,000 కూడా ఒక ఖర్చుల కింద సహాయపడుతుందని ఆశిస్తూ నర్సిపూడి గ్రామానికి చెందిన ఉత్తర కార్తికేయకి మరి ఈరోజు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాతలందరూ కూడా తలో కొంత ఆర్థిక సాయం చేసి ఒక 30,000 రూపాయలు ఈ పిల్లవాడి ఆరోగ్య నిమిత్తం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసము అయ్యే ఖర్చుల నిమిత్తం మరి ఇవ్వడం జరిగింది. ముందుకు వచ్చిన దాతలందరూ కూడా చాలా 2 రోజుల్లోనే ఈ 30,000 రూపాయలు కలెక్ట్ కావడం జరిగింది. ఈరోజు వీళ్ళు కాకినాడ రావడం, కాకినాడలో మన సునంద మేడం గారి ఇంట్లో ఈ జరిగిన ఈ కార్యక్రమంలో మరి ఈ అబ్బాయికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరి ఆర్థిక సహాయం అందించడమే కాదు, ముందు ఏమన్నా ఇబ్బందులు ఉంటే మేము ఇంకా మరింత ముందుకొచ్చి ఈ సభ్యులందరూ కూడా తలో చేసి ఈ బాబు యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటాము. త్వరగా ఈ బాబు కోలుకోవాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుని మంచి అభివృద్ధిలో రావాలని కోరుకుంటాము. ఇంతమందిని కూడా మోటివేట్ చేసిన మరి ఆసరా వ్యవస్థాపక అధ్యక్షులు అలీం గారికి మరి నిజంగా మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.